జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో నూతన సంవత్సరాన్ని ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించారు. నంబి వేణుగోపాలాచార్య కౌశిక పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పరాభవన సంవత్సరానికి సంబంధించిన గ్రహస్థితులు, ఫలితాలు, ప్రజల జీవన విధానంపై ప్రభావాలను వివరించారు. నూతన సంవత్సరంలో సుభిక్షంగా శాంతి, ఐశ్వర్యం అందరికీ కలగాలని ఆకాంక్షించినట్టు తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ సమిళ్ల శ్రీనివాస్ మరియు కౌన్సిలర్లు ప్రత్యేక పూజలు నిర్వహించి పరాభవన సంవత్సరంలో జగిత్యాల పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. చైర్పర్సన్ మాట్లాడుతూ జగిత్యాల పట్టణ ప్రజలందరికీ పరాభవన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణ ప్రజలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు. ప్రజల సహకారంతో జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ ఆధ్వర్యంలో పట్టణాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, వేద పండితులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. పుత్ర పౌత్ర ప్రవర్ధనం విశ్వమిత్ర మనోరథ బలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ సమన్వృతాని ఆసచేతే ఇమం వస్త్రాని విశ్వమిత్ర వరుణా సచేతే సమనాని విశ్వమిత్ర ఇమం వస్త్రాని శతంజీవ శరతో వర్తమాన శతశరతో వర్తమానైశ్చ నిగమో భవతి దీర్ఘమాయుర్ వర్ధయేనావర్ధయనం భవతి శతమనంతం భవతి శతమిదే శతం దీర్ఘాని సమన్వృతాని విశ్వమిత్ర అయ్యా అందరూ కూడా ఆసీనులు కావాలని ప్రార్థిస్తున్నామయ్యా. అందరూ కూడా ఆసీనులైతే పంచాంగ శ్రవణం మొదలవుతుంది. సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ యొక్క అందరూ కూడా ఆ యొక్క వేణుగోపాల స్వామి ఎన్నో దేవతా ప్రతిష్టలు, ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వారు ఈ రోజు కూడా కలుగుతాయని చెప్తూ మీకు ఆ యొక్క భగవంతుడు గడిచినటువంటి యొక్క విశ్వావసు సంవత్సరానికి వీడుకోలు పలికి పరాభవ అనే పేరు గల సంవత్సరానికి స్వాగతాన్ని పలుకుతున్నటువంటి సందర్భంలో పంచాంగ శ్రవణం చేయాలి. అసలు పంచాంగం అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్న. పంచాంగం అంటే తన నిత్య జీవన విధానాన్ని ఒక క్రమంగా జీవించడం నేర్చుకోవడం అన్నమాట పంచాంగం అంటే ఏది ఆగినా ప్రపంచంలో ఆగని ఒకటి ఉంది, దాని పేరే కాలం. ఆ కాలాన్ని జాగ్రత్త చేసుకోగలిగిన వారు కాలక్షేప పరుడు అవుతాడు. కాలాన్ని వృధాగా ఖర్చు పెట్టిన వాళ్ళు కాలక్షయ పరులు అవుతారు. అని కాలాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకొని తనకు వచ్చినటువంటి యొక్క మానవ జన్మ ద్వారా సమాజానికి, తన వారికి, దేశానికి, రాష్ట్రానికి, ప్రజానీకానికి తాను ఎలా ఉపయోగపడగలుగుతాడు, ఉపయోగపడాలి అని తనకిచ్చిన భగవంతుడిచ్చిన కాలాన్ని, కాలంలో సంచరిస్తూ మనిషి కీర్తివంతంగా, ఆరోగ్యవంతంగా, ఆనందదాయకంగా, శ్రేయస్కరంగా జీవించడానికి ఉపయోగపడేటువంటి దాని పేరు పంచాంగం. కొలవడం అంటూ జరిగింది. కొంతమంది ఏమో ఈ లోకానికి ఉపయోగాలు చేసిన మహానుభావుల ద్వారా వాళ్ళు జన్మించినప్పటి నుంచి కాలాన్ని లెక్క పెడతారు. కొందరు సమాజానికి అనేకమైనటువంటి యొక్క సేవలు అందించి కాలాన్ని కొలవడం జరిగింది.
అలా కొలిచిన దానిలో మొట్టమొదటి ఈ కలియుగం ప్రారంభమై ఎంతకాలం అని రాస్తాడు పంచాంగాల్లో. 127 సంవత్సరాలు. 4,25,000 సంవత్సరాలు గడవాల్సిన కాలంలో 5,127 సంవత్సరాల కాలం కలిసింది. చాలా మంది తెలియక ఇక కలియుగం అంతమైపోతుందని చెప్పారు. కేవలంగా సుఖాలే ఉండవు సుమా, కేవలంగా సంతోషాలే ఉండవు సుమా. కలుస్తుంది, చింతపండు కలుస్తుంది, మామిడికాయ కలుస్తుంది. ఉన్నాం, యవనంలో ఉన్నాం, ముసలివాళ్ళం అయిపోయినాం, యోగులమైనాం, భోగులమైనాం, రోగులమైనాం. ఇలా సాగుతూ ఉంటుంది జీవితం. వివాహం శకమని ఒకటి చేస్తారు. మనం ఇప్పటికి కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే శాలివాహన శకం లేదండి, ఆనాడు కానీ ఈనాడు కానీ. అలాంటి వాళ్ళతో అందమైన చిత్రాలు వేయించి విదేశాలకు ఎగుమతి చేసి విదేశ మారక ఆ రాసిన ప్రకారంగా ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటిది మనం గమనించే అవకాశం ఒక 5 నిమిషాలు పూర్తి చేయాలి. ఇందులో ప్రతి సంవత్సరం కూడా ఆదాయము, వ్యయము, ఆ తర్వాత ఎంతమంది మనల్ని ప్రేమిస్తారు, ఎంతమంది ద్వేషిస్తారు. ఇవి 2 విషయాలు చాలా ముఖ్యమైనవి. ఆదాయం ఎంత, వ్యయం ఎంత. బాగుందండి ఆదాయం అంటే ఆ వ్యయం కూడా దేనికోసం ఖర్చు అవుతుంది, అది ఇంపార్టెంట్. కనుక ఈ సంవత్సరం మేషరాశి వాళ్లకు 11 పాళ్ళ ఆదాయం అయితే 5 పాళ్ళ ఖర్చు. అవును, నాకు ఖర్చు తక్కువ ఉందండి, ఆదాయం ఎక్కువ అంటే దేనికోసం మీరు ద్రవ్యాన్ని వినియోగిస్తారు ఈ రాశి వాళ్ళు అంటే లాభం కోసం. అంటే 1 రూపాయి ఖర్చు పెడితే ఎన్ని రూపాయల లాభం వస్తుంది ఆలోచించి ఖర్చు చేస్తారట వీళ్ళు మేషరాశి వాళ్ళు. అట్లాగే 2వ రాశి అయినటువంటి యొక్క వృషభ రాశి వాళ్ళు దేనికి ఖర్చు చేస్తారంటే వాళ్ళ ఆదాయం ఎంత అంటే 5 వాళ్ళ ఆదాయం 14 వాళ్ళ ఖర్చు. దేనికోసం వీళ్ళు ఖర్చు పెడతారంటే బ్రతికున్నప్పుడే సుఖంగా సంతోషంగా ఉండాలని వస్తాయి ఆ డబ్బులు పెట్ట ఈ భావంలోని సౌఖ్యాల కోసం ఖర్చు పెడుతుంటారు. మిథున రాశి వాళ్లకు 8 వాళ్ళ ఆదాయం 11 వాళ్ళ ఖర్చు. సుఖ సంతోషాల కోసం వీళ్ళు దాని డబ్బులు వెచ్చిస్తూ ఉంటారు. కర్కాటక రాశి వాళ్లకు 2 వాళ్ళ ఆదాయం 11 వాళ్ళ ఖర్చు. అంటే శాస్త్ర ప్రకారంగా వాళ్ళు ఏమైనా ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతూ ఉంటారు. సింహరాశి వాళ్లకు 2 వాళ్ళ ఆదాయం 11 వాళ్ళ ఖర్చు. దేనికోసం వీళ్ళకు ఇంత ఖర్చు నెరవేర్చాలంటే లాభాల కోసం పెడుతుంటారు. లాభాల కోసం ఖర్చు పెట్టడం ద్వారా జరిగే లాభం ఏమిటి అంటే దేశాభివృద్ధి జరుగుతుంది. మనం ఒక్కడమే ఉంటే శాస్త్రంలో చెప్పి ఉన్నది, ఏగో శ్రీమంత నిత్యాహు ప్రథమ దరిద్రం ఉచ్యతే ఉంది. ఊళ్ళో ఒక్కడే శ్రీమంతుడు ఉంటే వాడు మొదటి దరిద్రం అవుతాడు. ఏమేమి వాడదో వాడికి పీకతాడు. అలాగే అందరికీ అన్ని అంది ఉండాలి అని చెప్తుంది. వీళ్ళు లాభాల కోసం దేశాభివృద్ధికి ఉపయోగపడేలాగా ఖర్చు పెడతారు. కన్యా రాశి వాళ్లకు 8 వాళ్ళ ఆదాయం 11 వాళ్ళ ఖర్చు. వీళ్ళు దేనికోసం అంటే సుఖ సంతోషాల కోసం ఖర్చు పెడుతుంటారు. తులారాశి వాళ్ళకు కూడా 5 వాళ్ళ ఆదాయం 14 వాళ్ళ ఖర్చు. లాభం కోసం ఖర్చు పెడుతుంటారు. వృశ్చిక రాశి వాళ్లకు 11 వాళ్ళ ఆదాయం 5 వాళ్ళ ఖర్చు. దేన్ని కోరి పెడతారంటే వీళ్ళు విజయాన్ని కోరి పెడతారు. అది స్వవిజయం కావచ్చు, కుటుంబ విజయం కావచ్చు, దేశ విజయం కావచ్చు, రాష్ట్ర విజయం కావచ్చు. విజయ బంధాలు నడవడానికి కోసం ఖర్చు పెట్టే లక్షణం ఉంటుంది వీళ్ళకి. ధనురాశి వాళ్లకు 14 వాళ్ళ ఆదాయం 11 వాళ్ళ ఖర్చు. కొన్ని అనవసరమైన ఖర్చు అంటుంటాం మనం అప్పుడప్పుడు, అట్లాంటివి పెట్టే అవకాశం ఉంటుంది. మకర రాశి వాళ్లకు 2 వాళ్ళ ఆదాయం 8 వాళ్ళ ఖర్చు. లాభం కోసం వీళ్ళు ఖర్చు పెడతారు.
కుంభరాశి వాళ్ళకు కూడా 2 వాళ్ళ ఆదాయం 8 వాళ్ళ ఖర్చు లాభం కోసమే ఖర్చు పెడతారు. మీనరాశి వాళ్ళకేమో పేరు ప్రతిష్టల కోసం ఖర్చు పెడుతుంటారు. అయితే మొత్తం 12 రాశులలో 2 రాశులు తప్ప 10 రాశుల వాళ్ళు లాభం కోసం సుఖం కోసమే ఖర్చు పెడుతుంటారు కనుక దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి, ప్రజాభివృద్ధి జరుగుతుంది అనేటువంటి యొక్క ఒక శుభ పరిణామమే ఈ పరాభవ నామ సంవత్సర ఫలితాంశం. మనకు సూర్యోదయ సూర్యాస్తమయాలు, వెలుగు చీకట్లు, కష్టసుఖాలు ఎలాగైతే ఉంటాయో అలాగే మానవ జీవితం కూడా గడుస్తుంది అని ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే దాని పేరు పంచాంగ శ్రవణం. ఇది మన భారతీయ సంప్రదాయ సంస్కృతి సిద్ధాంతంలో ఒక ప్రధానమైనటువంటి కాలస్వరూపమైనటువంటి భగవంతుని ఆరాధించే విధానం. కాలాన్ని ఎట్లండి ఆరాధించడం అంటే టైం ఫంక్చువాలిటీ, కాలాన్ని ఆరాధించడం. ఆ సమయపాలనతో ఇటు ప్రజలకు, అటు పాలకులు, ఇటు వ్యవసాయదారులు, అటు విద్యార్థులు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సమయాన్ని పాటిస్తూ సక్రమమైనటువంటి జీవనం కొనసాగాలని కాలస్వరూపుడైనటువంటి భగవంతుని ప్రార్థన చేస్తూ ఈనాటి మన పురపాలక సంఘంలో జరుగుతున్నటువంటి పంచాంగ శ్రవణం ద్వారా అందరికీ ఆయుష్యము, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము ప్రధానంగా కలిసి ఉండుట అనేటువంటి భాగ్యం, ఐకమత్యంగా ఉండాలని భగవంతుడు ఉంచాలని ప్రార్థన చేస్తూ అందరికీ నూతన పరాభవ సంవత్సర శుభ ఆకాంక్షలు తెలుపుతూ వారి టైమును వెచ్చించి ఇక్కడ మనకు ఇచ్చేసి మీరు ఇప్పుడు చైర్మన్ గారు మాట్లాడతారు. చైర్మన్ గారు మాట్లాడిన తర్వాత ఈ పంచాంగ శ్రవణం చేయడానికి ముఖ్య అతిథులుగా ఇక్కడికి పిలవగానే వచ్చి వారి ఆశీర్వాదం అందించిన శ్రీ నంబి వేణుగోపాలాచార్య కౌశిక్ గారికి ముఖ్యంగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా మున్సిపల్ పక్షాన, మా కౌన్సిల్ పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన కౌన్సిలర్ మిత్రులకు మరియు అధికారులకు, ఇక్కడికి విచ్చేసిన అయ్యా వాళ్ళందరికీ, మీడియా మిత్రులకు, మున్సిపల్ సిబ్బందికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ ఉగాది సందర్భంగా, నూతన సందర్భంగా అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంపదలు కలగాలని, మన మున్సిపల్ అభివృద్ధికి మనమందరం తోడ్పడాలని, జగిత్యాల పట్టణ మున్సిపల్ అభివృద్ధికి మనమందరం తోడ్పడాలని అందరికీ విన్నవించుకుంటూ మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ఇమే శ్రీయే పద్మహస్తే సుగంధే వచ్చస్థలే పుణ్యసుజాయమానే. పంచాంగం తీసుకొని వెళ్ళాల్సింది.